स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మన్మథుడికి అనేక పేర్లు ఉండగా అతనికి అనంగుడు అనే పేరు ఎలా వచ్చింది? హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరూపమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారతి నయనలేహేన వపుషా మునీనాం అత్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటాడు ఆదిశంకరులు సౌందర్యలహరి. అర్థం ఏమిటి అంటే, ఒకప్పుడు మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూసి శివుడు కూడా మోహించాడు. శివుడి తపస్సును భగ్నం చేసి మన్మథుడు భస్మమైతే కేవలము మన్మథుడి భార్య అయిన రతీదేవికి మాత్రమే ఆయన రూపాన్ని కనపడే విధంగా ఆ తల్లి అనుగ్రహించింది. అలాంటి తల్లి నన్ను రక్షించుగాక. ఈ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, శివుడు సతీదేవి యొక్క అంతర్ధానం తరువాత వైరాగ్యంతో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు పార్వతిని ఇచ్చి వివాహం చేస్తే మాత్రమే ఆసురీ సంహారం జరుగుతుంది అని దేవతలంతా మన్మథుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసినప్పుడు మన్మథుడు శివుడి మీద తన మన్మథ బాణాలు ప్రయోగించి ఆయన క్రోధాగ్నికి గురి అయి భస్మమవుతాడు. అప్పుడు రతీదేవి పార్వతీదేవిని ప్రార్థిస్తుంది, మీ వివాహం కోసం మేమింత కష్టపడితే నా భర్తనే నాకు దూరం చేశావు, ఇది ఎక్కడి న్యాయము అంటే, మన్మథుడు మాకెవ్వరికీ కనపడడు, నీకు మాత్రం సంపూర్తిగా కనపడుతూ నిన్ను కటాక్షిస్తాడు అని వరమిచ్చింది. ఇలా రతీదేవి మన్మథుల దాంపత్యము అద్భుతము, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకు అంటే, మన్మథుడు మన ఎవ్వరికీ కనపడడు, అందుకే అనంగుడు అంటే అంగములు లేనివాడు. రతీదేవికి మాత్రం కనపడతాడు. మనకెవ్వరికీ కనపడినప్పుడు రతీదేవికి మాత్రం ఎలా కనపడతాడు అన్నది మన సందేహం. ఇక్కడ రతి అంటే ఆసక్తి. నీలో ఒక ఆసక్తి, ఒక విష్ ఉన్నప్పుడు, మన్మథ అన్న శబ్దానికి అర్థము మనః మథ ఇది మన్మథ. ఆ ఆసక్తి నీ మనస్సును మథిస్తూ ఉంటే నువ్వు చేసే సాధన కారణంగా నీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆసక్తి ఉన్నవాడికి మాత్రమే అనుభూతి ఏంటో తెలుస్తుంది. అంతేకాని ఆసక్తి లేకుండా అనుభూతి నువ్వు ఎలా అందుకోగలుగుతావు? ఆ అనుభూతి ద్వారా ఆనంద అనుభవాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? ఎవరు ఏ సాధన చేసినా వారి సాధనను అనుసరించి మాత్రమే వాళ్ళ అనుభూతి, వాళ్ళ ఆనందము ఆధారపడి ఉంటాయి. అలా నీ సాధనను అనుసరించి నీ ఆసక్తి నీకు ఒక అనుభూతి కలుగజేసి ఆ అనుభూతి నీకు ఆనంద అనుభవాన్ని అందిస్తుంది. ఎన్ని రకాలైన ఆసక్తులు నీకున్నాయో అన్ని అనుభూతులు నీకు కనపడతాయి. అందుకే రతీదేవి ఎలా కోరుకుంటే మన్మథుడు అలా ఆమెను కటాక్షించాడు. అలా కటాక్షించటం కోసం ఆయన ఆ అమ్మ అనుగ్రహం కోసం పరితపించాడు. అంటే నీ ఆసక్తి ఎలా ఉంటుందో అలా నీ సాధన కొనసాగి ఆ సాధన నీ యొక్క ఆసక్తిని ద్వారా నీకు అనుభూతిని అందజేసే ఆనంద అనుభవంగా మారుతుంది. ఇది చెప్పటం కోసమే రతీదేవికి మాత్రమే మన్మథుడు కనపడతాడు. విష్ ఉన్న దగ్గర విల్లుండాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అన్న భగవద్గీత ఆఖరి శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ రతి మన్మథ వృత్తాంతం. నీ ఆచరణ ఆలోచన రెండు కలిసి
నీ జీవిత పథాన్ని ముందరికి నడిపించినప్పుడు మాత్రమే విజయము, విభూతి, సంపద నీ సొంతమవుతాయి అని చెప్పటమే ఈ రతి మన్మథ వృత్తాంతంలోని ఆంతర్యం. గురుగారు, నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి మూలం మన ఋషులు అందించినటువంటి సనాతన భారతీయ విజ్ఞానమే మూలమని చెప్తూ ఉంటారు. ఈ వాదనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మన సనాతన వాంగ్మయాన్ని మనం పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానంలో మనం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు న్యూటన్ మహాశయుడు అని చదువుకున్నాం. ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఆయన ఒకరోజు ఒక యాపిల్ చెట్టు మీద కింద కూర్చుంటే యాపిల్ పండు చెట్టు మించి కింద పడింది. అది చూసిన న్యూటన్ మహాశయుడికి ఇది కింద ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని ఆయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని మనం చదువుకున్నాం. కానీ న్యూటన్ మహాశయుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి 1000 సంవత్సరాల ముందరే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భాస్కరాచార్య 2 ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు. అదృశ్య శక్తిశ్చ మహీతయా ఘస్తం గురు ఆకర్షతి, యత్ ఆకర్షతి తత్ పతతి, సర్వం సమంతాత్ క్వ పతతి అఘం ఏ అన్నది సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్య 2 ప్రతిపాదించిన సిద్ధాంతం. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. అదృశ్య శక్తిశ్చ మహీతయయా, మహి అంటే భూమి, భూమికి ఉన్న అదృశ్య శక్తి ఘస్తం ఆకాశంలో ఉన్న గురు పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ను ఆకర్షతి, కిందికి ఆకర్షిస్తుంది. యత్ ఆకర్షతి తత్ పతతి, ఏదైతే భూమి యొక్క ఆకర్షణకు గురి అవుతుందో అది కింద పడుతుంది. సహ సమంతాత్, మరి ఆకాశంలోనే అనేకమైన పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవెందుకు పడటం లేదు? క్వ పతతి అఘంషే, అంటే వాటికి కూడా ఇంత ఆకర్షణ శక్తి ఉన్నది కనుక అవి కింద పడటం లేదు. ఏవైతే భూమి ఆకర్షణ శక్తికి కంటే తక్కువగా ఉన్నాయో అవి మాత్రమే పడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు న్యూటన్ మహాశయుడా, భాస్కరాచార్య 2? అలానే భూమి గుండ్రంగా ఉంది అని కోపర్నికస్, గెలీలియో చెబితే వాళ్ళ మత గ్రంథాలలో భూమి బల్లపరుపుగా ఉందని నమ్మిన వాళ్ళు వాళ్లను రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా 1000 సంవత్సరాల క్రింద ముందరే ఆర్యభట్టు తెలియజేశాడు. మృత్ జల శిఖి వాయు భూగోళ సర్వతో వృత్త అంటే అర్థము, పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఈ భూగోళం అంతా గుండ్రంగా ఉంది. యస్యోత్తుంగతరంగ తాడితవియత్ సప్తాణవీయం జలం పాదాంగుష్టమకాగ్రమగ్న భవత్ భూమండలోద్ధారణే, పాదాంగుష్టనఖాగ్రమగ్రమభవత్ భూమండలోద్ధారణే, దంష్ట్రాకోటి కుటీరకోటరగతం త్రైలోక్యమబిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకందమికరో వందే వరాహం హరిం. వరాహ పురాణంలో భూగోళము, భూమండలము అన్న శబ్దాలు మీరు ఇప్పుడు విన్నారు. ఈ శ్లోకం అప్పటిది. అంటే ఎప్పటిది వరాహ పురాణము? కొన్ని 1000 సంవత్సరాలకు ముందరే. అంతేకాకుండా ప్రాణేన ఇతి కళా భ్రూభ్రమయతి, ఈ భూమి తిరుగుతూ ఉంది, ఒక కోణంలో తిరుగుతోంది. కళ అంటే ఒక యాంగులర్ మూమెంట్, ప్రాణ అంటే టైం యూనిట్, 4 సెకండ్లు. ఇలా భూమి ఒక యాంగిల్లో తిరుగుతుంది అన్నది కూడా ఆర్యభట్టు ప్రతిపాదించినదే. కనుక ఈనాడు మనం అధ్యయనం చేస్తున్న ఆధునిక భౌతిక సిద్ధాంతాలన్నిటికీ మూలము మన సనాతన వాంగ్మయమే. వాటిని మనం విస్మరిస్తున్నాం. సంస్కృతం రాని కారణాన దాన్ని అధ్యయనం చేయలేక ఆధునిక విజ్ఞానంలో చెప్పిన విషయాలే వీళ్ళు ప్రతిపాదించినవి అన్నటువంటి ఆలోచనకు వస్తున్నాం. భగవద్గీతలో కూడా అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని 13వ అధ్యాయంలో ఉన్న 16వ శ్లోకంలో అవిభక్తమైన ఒకే శక్తి విభక్తమై అందరికీ శక్తిని ఇస్తూ ఉన్నది. సృష్టించేటప్పుడు బ్రహ్మ, లయం చేసేటప్పుడు శివుడు, పాలించేటప్పుడు విష్ణువుగా కీర్తింపబడుతున్నది. దాన్ని స్ట్రింగ్ థియరీగా ఈరోజు ప్రపంచం ఆమోదిస్తూ ఉంది. ఈ అన్ని దృష్టాంతాల కారణంగా
ఆధునిక విజ్ఞానానికి ఆధారము మూలము సనాతన ధర్మమే, సనాతన వాంగ్మయమే అన్న విషయాన్ని మనం తేల్చి చెప్పవచ్చు. గురుగారు, సీత అన్వేషణ సమయంలో ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటినటువంటి సందర్భంలో ఇంతటి మహత్కార్యాన్ని నేను సాధించానే అని ఆంజనేయుడు గర్వించలేదా? ఒక్క క్షణం ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుతూ చకార మతిమాన్ మతిం అంటాడు వాల్మీకి. ఏమనుకుంటాడు అంటే, సమహామేఘ సంకాశం సమీక్షాత్మాన ఆత్మవాన్ నిరుంధంతి మివా ఆకాశం చకార మతిమాన్ మతి. సింహికను సంహరించటానికి, సురస పరీక్ష నెగ్గటానికి విపరీతంగా పెంచిన తన కాయాన్ని ఒక్కసారి చూసుకున్నట్ట. చూసుకొని కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్టైవ రాక్షసాహ కురు కౌతూహలం మే. నా అద్భుతమైన ఈ వేగాన్ని, భయంకరమైన ఈ శరీరాన్ని చూసి రాక్షసులంతా ఆశ్చర్యపోతారు అని ఒక్క క్షణం హనుమంతుడిలో కూడా కించిత్తు ఆలోచన కలిగింది గర్వానికి సంబంధించి. కానీ వెంటనే తత శరీరం సంక్షిప్య, వెంటనే తన శరీరాన్ని కుంచింపచేసుకొని యథారూపాన్ని దాల్చి వినా మోహమివ ఆత్మవాన్ అంటాడు వాల్మీకి. అక్కడ మోహాన్ని వదిలేసిన ఆత్మజ్ఞానిలాగా ఆయన ముందుకు సాగాడు. ఈ విషయాన్ని మనం ఎందుకు పరిశీలించి తెలుసుకోవాలి అంటే, ఒక ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చేటప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా నీకు అనేకమైన పొగడ్తలు, కానుకలు, బహుమానాలు దొరుకుతాయి. వాటిని చూసి నువ్వు పరవశించి అదంతా నీ గొప్పతనమే అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఆంజనేయుడికి ఆ ఆలోచన కలిగినా ఒక్క క్షణమే వెంటనే తన శరీరాన్ని, ఆహా నేను ఇలా అనుకోకూడదు, ఈ శరీరము, ఈ నేర్పు ఇదంతా కూడా యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, రామచంద్రుడు వదిలిన బాణాన్ని నేను అన్న భావనతో, ఆ భగవత్ కృప ద్వారా నేను ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నానన్న భావన నీలో కలిగితే నీ జీవితం హనుమంతుడిలాగా చిరంజీవిగా ఉంటూ అందరికీ ఆరాధ్యము, ఆదర్శము అవుతావు. విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే పట్టుదల, పరిశ్రమ అవసరం. వాటితో ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత అక్కడే నిలబడాలి అంటే దాన్ని సంరక్షించుకునే శీలము అత్యంత ప్రధానం. ఆ విషయం చెప్పటమే హనుమంతుడిలో కలిగిన ఈ ఆలోచనను వాల్మీకి మహర్షి మనకు తెలియచేయటంలోని ఆంతర్యం. గురుగారు, భాగవతంలో జడభరతుడు అని ఉన్నాడు, అలాగే రామాయణంలో రాముడు తమ్ముడు భరతుడు ఉన్నాడు. ఇక భారతంలో దుష్యంతుడు కుమారుడు భరతుడు ఉన్నారు. మన భారతదేశానికి ఏ భరతుడితోటి ఈ నామం వచ్చింది? జడభరతుడు ఋషభుడి కుమారుడు, ఋషభుడు నాభి కుమారుడు, నాభి అగ్నిధ్రుడి కుమారుడు, అగ్నిధ్రుడు ప్రియవ్రతుని కుమారుడు, ప్రియవ్రతుడు స్వయంభూమను కుమారుడు. స్వయంభువు బ్రహ్మ యొక్క దేహము నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి ఆదిరాజు. ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను వివరిస్తున్నాను అంటే, నాభి పేరు మీద భారతదేశానికి అజనాభం అన్న పేరు వచ్చింది. అజనాభ నామ ఏతత్ వర్షం భరతమితి యత ఆరభ్య వ్యపదిశంతి అని భాగవతంలో చెప్తాడు. నాభి మీద వచ్చిన అజనాభం అన్న పేరు ఆ తరువాత ఋషభుడి కుమారుడైన భరతుడి మేరు మీద భారతదేశంగా వర్ధిల్లింది. భరతుడాదిగా 100 సుతులగా అంచే అట్టి భరతుని పేర అవనితలము పుర వర గ్రామ తరు గిరి పూర్ణమయ్యే అని భరతవర్షానికి ఈ పేరు జడభరతుడి పేరు మీద వచ్చిందని భాగవతం చెబితే, భారతంలో దుష్యంతుడి కుమారుడైన భరతుడు ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు. ఆయన పేరు మీద ఈ దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది అని భారతం చెప్తారు. మరి ఇప్పుడు మనం ఏది నమ్మాలి?
అంటే అసలు భారత అన్న శబ్దానికి అర్థం ఏమిటో తెలుసుకుంటే ఈ పేరు ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. భా అంటే జ్ఞానము, రత అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి కలిగిన వాడు భారతీయుడు. కాబట్టి భారతమైనా భాగవతమైనా ఎవరెవ్వరు జ్ఞానం మీద ఆసక్తితో నిరంతర సాధనను కొనసాగిస్తూ జీవితాన్ని గడిపారో వాళ్ళందరి పేర్ల మీద భారతదేశంగా ఈ భారతదేశం మన దేశం కీర్తింపబడింది. భరత అన్న శబ్దానికి యజ్ఞాగ్ని అన్న పేరు కూడా ఉంది. అంటే నిరంతర యజ్ఞములతో ఏ దేశమైతే అద్భుతమైనటువంటి ఆనందాన్ని సంపదలను అందుకుందో ఆ దేశము భారతదేశం. ఎప్పుడైతే ఆ యజ్ఞయాగాది క్రతువులను మరిచిపోతూ ఆ జ్ఞానం మీద ఆసక్తిని వదిలేస్తూ ప్రాచ్య సాంప్రదాయాన్ని విస్మరించి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పది అనుకున్న ఆలోచన విధానం ప్రజలలో పెరిగిపోతుందో అప్పుడు భారతదేశాన్ని మనం ఇండియా అని పిలుస్తున్నామేమో అనిపిస్తోంది. కనుక భారతదేశము అన్నటువంటి నామానికి జ్ఞానమునందు ఆసక్తి కలిగిన వారు అన్నటువంటి భావన అర్థము ఉన్నది. కనుక భారతదేశానికి ఎప్పటి నుంచో ఈ పేరు రావటానికి కారణము నిరంతర ఋషి సాంప్రదాయంతో ఋషి పీఠమైన భారతదేశం వర్ధిల్లింది కనుక మనను భారతీయులు అని చెప్పారు. మనం భారతదేశము అంటూ ఈ నేలను, ఈ ధర్మభూమిని, ఈ వేదభూమిని, ఈ కర్మభూమిని కీర్తిస్తూ ఉన్నాం. బలి సమర్పణ, నైవేద్యం ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? బలి అనేది ఏ దేవతా విగ్రహాన్ని ఆశ్రయించి మనం సమర్పిస్తున్నామో ఆ దేవతకు మాత్రమే సంబంధించింది. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఒక దర్భను రాక్షసుల నిమిత్తం పక్కన పెడతాం, అది బలి అంటాం. అలానే బోనాలలో కూడా కొంత భాగాన్ని తీసి బలిగా సమర్పించి ఆ అన్నాన్ని వీధులలో చల్లుతారు రక్షణ కోసం. ఏ దేవతకైతే నువ్వు ఇది సమర్పిస్తున్నావో అది రక్షణగా నిన్ను కాపాడుతుంది. దేవాలయాల్లో కూడా బలిగా సమర్పించినటువంటి ఆ అన్నాన్ని, పదార్థాన్ని స్వీకరించదు. కొబ్బరికాయ చిప్ప మీద కూడా కుంకుమ వేసి బలిగా భావిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించకూడదు. ఇహ ప్రసాదము అంటే పదార్థాన్ని ఎప్పుడైతే దేవతము ముందు ఉంచి ఆమెను కీర్తిస్తూ హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైర్స్థాళీ సహస్రైర్యుతం దివ్యాన్నం ఘృత సూపశాక భరితం చిత్రాన్నవేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూప సహస్రమంబ సఫలం నైవేద్యమవేదయే. ఓం భూర్భువస్వః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం చక్షేన పరిశించామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి ఆ తల్లికి నీవు పెట్టిన పదార్థాలను నివేదించి అనంతరం ఉత్తరాపోసన బట్టి చక్కగా ఆ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి యొక్క ఈక్షణ శక్తి ఆ పదార్థం మీద సోకి అది ప్రసాదంగా మారుతుంది. ఆ నైవేద్యాన్ని నువ్వు స్వీకరించటం వల్ల ఆ దేవతా శక్తి ప్రసాదం రూపంలో నీ దేహంలోకి ప్రవేశించి నీలో ఉన్న దుర్గంధాలను, దుర్వాసనలను పారద్రోలి అద్భుతమైన వ్యక్తిగా నిన్ను ఆవిష్కరిస్తుంది. అదే బలికి, నైవేద్యానికి ఉన్న తేడా. గురుగారు, అర్జునుడికి అనేక నామాలు ఉన్నాయి కదా, అందులో పాల్గొన అనే పేరు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? పాల్గొన మాసంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సంధిలో అర్జునుడు జన్మించాడు కాబట్టి ఆయనను ఫల్గుణుడు అంటారు. అందుకే ఎప్పుడైనా పిడుగుపడుతుంటే ఫల్గుణ ఫల్గుణ అని అర్జునుడి నామాన్ని కీర్తించినట్టయితే నీకు ఆ మెరుపు చేసే హాని నుంచి, ఆ పిడుగు నుంచి చేసే హాని నుంచి రక్షణ కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అర్జునుడికి ఫల్గుణ అనే నామమే కాకుండా పార్థ, కిరీటి, విజయ అనేటువంటి నామాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. ఒక్కొక్క నామాన్ని తలుసుకోవటం వల్ల ఒక్కొక్క శక్తి
నీకు సంక్రమిస్తుంది. పురాణ పురుషుల యొక్క నామాలన్నీ కూడా మంత్రాలుగానే చెప్పబడ్డాయి. ఆ నామాన్ని జపిస్తూ, ఆ తత్వాన్ని గ్రహిస్తూ, ఆ నామము యొక్క మాహత్యాన్ని తెలుసుకోగలిగితే జీవితం అద్భుతంగా సాగుతుంది. నామాన్ని ఉచ్చరించటం విశ్వాసం మాత్రమే. తత్వాన్ని గ్రహించటం నీ జీవిత పరమావధికి నువ్వు నిర్మించుకునే సోపానం. అందుకే అర్జున అన్న నామమే కాదు, ఏ దేవతాశక్తి యొక్క నామాన్ని నువ్వు జపిస్తున్నప్పుడైనా గుర్తుపెట్టుకోవలసింది, నీ యొక్క ఆలోచనను కేవలము నామస్మరణకు మాత్రమే పరిమితం చెయ్యకు. ఆ నామము యొక్క మాహత్యాన్ని, ఆ నామము ప్రదర్శించే లీలలను, ఆ నామం వెనకాల ఉన్న తత్వాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం అద్భుతంగా కొనసాగి నీ ఆనందానికి నువ్వు సోపానాలు నిర్మించుకున్నవాడివి అవుతావు. భారతీయ జీవన విధానంలో నామ పారాయణము అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. నామస్మరణాత్ అన్యోపాయే నహి పశ్యామో భవతరణి అని పదే పదే మనం చెప్పుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, భగవన్ నామాలన్నీ మంత్రాలే. గురుగారు, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలలో ఒకటైనటువంటి మూకాంబికాదేవి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? మూకాంబికాదేవి పరబ్రహ్మ పరాశక్తి యొక్క రూపాల సమాహారం. మూకాంబికాదేవి ఆలయంలో ఉన్నటువంటి ఆ లింగ స్వరూపం, జ్యోతిర్లింగం స్వయంభూ. కుడి పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఎడమ పక్కన లక్ష్మీ పార్వతి సరస్వతులు, ముగ్గురు వెలసి ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రమే మూకాంబిక ఆలయం. అక్కడ సౌపర్ణిక నది ప్రవహిస్తూ ఉంటుంది. 64 ఓషధులు అక్కడ ఉన్నటువంటి గిరులలో నుంచి ప్రవాహం రూపంలో నదీ జలాలలో కలిసి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన ఔషధ జలాలు. అక్కడ కౌమాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి తపస్సు చేసి ప్రపంచాన్నంతా జయించాలన్న సంకల్పంతో ఉన్నప్పుడు, ఈ వరాలన్నీ సంక్రమించినట్టయితే వీడు తలపెట్టేటువంటి హాని చేసే విలయం ఎవ్వరూ ఆపలేరు అన్న ఆలోచనతో దేవతలంతా వాగ్దేవిని ప్రార్థిస్తే అతని వాగ్బంధనమై అతను మూగవాడైపోయాడు. అలా క్రౌమాసురుడు కాస్త మూకాసురుడుగా మారిన నేపథ్యంలో వాణ్ణి వధించిన తల్లి మూకాంబిక ప్రసిద్ధి చెందింది. ఆమెను ఆశ్రయించిన వారి యొక్క కోరికలనన్నింటినీ నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు అందించే జగన్మాత స్వరూపమే మూకాంబిక. పరశురామ క్షేత్రమైనటువంటి ఆ ప్రాంతంలో ఆ దేవాలయాన్ని నిర్మించింది పరశురాముడే అని తెలియజేస్తారు. ఆదిశంకరుడు జగన్మాత ప్రతిష్ఠ చేయాలి అని కోరినప్పుడు ఆ తల్లి, నేను నీ వెంటే వస్తాను, నువ్వు వెనక్కి చూడనంత కాలం అని తెలియజేసింది. అలా వెళుతున్న ఆదిశంకరుడికి అమ్మ వస్తుందో లేదో అన్న సందేహంతో వెనక్కి తిరిగి చూడగానే అక్కడ తనను తాను ఆవిష్కరించుకున్నది ఆ తల్లే మూకాంబిక. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రమే మూకాంబిక ఆలయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.